డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అన్నది జనరల్గా అంటే ముక్కు దూలం వంకర మన తెలుగులో ఇది 100కి 15% యావరేజ్ ఇండియన్ డేటా 15% ఉంటుంది అన్నది. ఈ 15%లో ఉన్న వాళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తుందని లేదు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది బెండు మన సైనస్ గదులకి బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఆ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే ఏదైతే మనకి జలుబు చేసినప్పుడో లేదా సైనసైటిస్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ తొందరగా క్లియర్ అవ్వకుండా ఈ ఫ్లమ్ తొందరగా పోకుండా అడ్డుపడడం వల్ల పెంటప్ అవుతాయి సిక్రెషన్స్ మనకి. దానివల్ల కొంచెం బ్లాక్ అవ్వడము, ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ స్టాగ్నేషన్ రావడము, నెక్స్ట్ ఈ సిక్రెషన్స్ పెంటప్ అవడం వల్ల మళ్ళీ దాంట్లో వైరల్ గానో లేకపోతే ఎలర్జీ గానో మొదలైంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కింద స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కానీ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న అందరిలోనూ ఇది జరుగుతుందని రూల్ లేదు. కొంతమంది మనకి తెలియని కారణాలు తెలిసిన కారణాల వల్ల కొంతమంది ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. బట్ అందరూ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు.